హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు అతి త్వరలోనే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ FSO నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి దీనికి విధి విధానాలు ఏంటివి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఎంత వేకెన్సీ రాబోతున్నాయి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు చెప్పబోతున్నాను. దీన్ని బేస్ చేసుకొని ఎవరికి ఎలిజిబిలిటీ అయితే ఉందో మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ఇది చాలా ఎక్సలెంట్ జాబ్ అన్నమాట. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, దీంట్లో మళ్ళీ మనకు ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని FBO అని, ఫారెస్ట్ అసిస్టెంట్ ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అని, తర్వాత FSO ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని, మరి FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, టెక్నీషియన్స్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. దాదాపుగా 750 పైచీలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ నుంచి మనకు 70 ఖాళీలతో నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి గతంలో మనకు 2019 సంవత్సరంలో మనకు FSO రావడం జరిగింది. అప్పుడు వేకెన్సీ సంఖ్య కేవలం 50 మాత్రమే. ఈసారి 70 వరకు ఉన్నట్టు చెప్తున్నారు, కానీ యొక్క జాబితా మాత్రం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి 2019 సంవత్సరంలో నోటిఫికేషన్ తర్వాత అప్లై చేసుకోవడానికి 25 డేస్ టైం ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అంతే ఇవ్వచ్చు అనుకుంటున్నాం. మరి టైం కాస్త ఎక్కువ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నాం, బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఎక్కువ ఇస్తుంది. మరి ఈ యొక్క వీడియోలో మనం వేకెన్సీస్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి చూడబోతున్నాం. సో దీనికి సంబంధించిన కోచింగ్ అనేది మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప నందు లభిస్తూ ఉంది. మరి ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు ఆన్లైన్ కోర్స్ కూడా మీకు అందిస్తాం. నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఆఫర్ అయితే మాత్రం మీరు ఇప్పుడు రావచ్చు. నాట్ ఓన్లీ ఫారెస్ట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ది ఈ యొక్క దీది ప్రిపేర్ అయితే మాత్రం మీరు రాబోయే రైల్వేస్ ఎగ్జామ్స్ కానీ, SSC ఎగ్జామ్స్ కానీ, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏ పోటీ పరీక్షలు మన ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు అనమాట. మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీలో ఏమేమి ఉండాలి అంటే, సో రిమెంబర్, డిగ్రీలో బాటనీ ఉన్నా, ఫారెస్ట్రీ ఉన్నా, హార్టికల్చర్ ఉన్నా, జువాలజీ ఉన్నా, ఫిజిక్స్ ఉన్నా, కెమిస్ట్రీ ఉన్నా, మ్యాథమెటిక్స్ ఉన్నా, స్టాటిస్టిక్స్ ఉన్నా, జియాలజీ ఉన్నా, అగ్రికల్చర్ ఉన్నా, ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు ప్రిపేర్ అయినా కూడా మీరు రాసుకోవచ్చు. MPC రాసుకోవచ్చు, మీకు మ్యాథ్స్ పీస్తుంది. సో మీకు డిగ్రీలో ఈ వాటిలో ఏదో ఒకటి ఉండాలా. ఏమేమి ఉండొచ్చు, బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, జియాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ ఉండాలి. మరి ఇక్కడ డౌట్ రాదు, సార్ అన్ని డిగ్రీ వాళ్ళకేనా, బీటెక్ వాళ్ళకి లేవా? ఎస్, బీటెక్ వాళ్ళకి కూడా ఉన్నాయి. సో బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, లేదా సివిల్ కానీ చేసినా కూడా ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కెమికల్, మెకానికల్, సివిల్ వీళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. మరి హైట్ ఎంత ఉండాలి అంటే, మేల్కి అయితే మాత్రం 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. మేల్ 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అదే ఫీమేల్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. నాకు తెలిసి ఈ హైట్ అందరూ ఉంటారు. సో మ్యాక్సిమం పీపుల్ ఈ యొక్క హైట్ అయితే ఉంటారనమాట. మన స్టేట్ గవర్నమెంట్లో మనకి ఇది 167.6 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలకి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇక్కడ ఇంకా తక్కువ. సో నాకు తెలిసి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హైట్ అయితే ఉండి తీరుతారు. మరి తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ ఏమీ ఉండవు. ఒకటి వాకింగ్ టెస్ట్ మాత్రం ఉంటుంది. ఇక వాకింగ్ టెస్ట్ అనేది 4 అవర్స్ ఉంటుంది. అబ్బాయిలు అయితే 20 కిలోమీటర్లు నడవాలి 24 గంటల్లో. అమ్మాయిలు అయితే 16 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల్లో నడవాలి. NCC సర్టిఫికేట్లకు బోనస్ మార్క్ ఉంటుంది. NCC ఉంటే 5 మార్కులు, NCC B ఉంటే 3 మార్కులు, NCC A ఉంటే 1 మార్కు. మీకు ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు మార్క్ యాడ్ చేసి ఫైనల్ మార్కులు అంటే NCC B, C, A వాళ్ళకైతే మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఉంది. ఏజ్ గతంలో మనకు 8 నుంచి 30 ఇయర్స్ చేయడం జరిగింది జనరల్ కేటగిరీ వాళ్ళకు. అంటే ఇది 2019 కరోనా రాకముందు అనమాట. మేబీ ఈ యొక్క మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా SSCకి అయితే మీరు రైల్వేస్కి అయితే ఏజ్ పెంచుతున్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా మనకి ఏజ్ పెంచే అవకాశం ఉంది. మేబీ 3 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అదే ఇదివరకు ఇది జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 8 నుంచి 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. SC వాళ్ళకు, ST వాళ్ళకు, BC వాళ్ళకు, EWC వాళ్ళకి అయితే మాత్రం 80 నుంచి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు 3 స్టెప్స్ ప్రాసెస్ ఉంటుంది. ఒకటి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత వాకింగ్ టెస్ట్ ఉంటుంది. ఇదైన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో మెయిన్ వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్లో మార్క్స్ బేస్. స్క్రీనింగ్ టెస్ట్ మార్క్స్ ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. తర్వాత వాకింగ్ టెస్ట్లో కూడా క్వాలిఫై మార్క్ మాత్రమే. సో మెయిన్స్లో ఏమైతే వస్తాయో దాన్ని బేస్ చేసుకుని మెయిన్ ఎగ్జామ్ కూడా చెప్తా ఏమి ఉంది కూడా. సో వెయిట్ చేయండి.
సో అయితే మనకి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్లో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది మిత్రమా. సో పార్ట్ ఏ చూసినట్టయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద మనకు 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులకు ఉంటుంది, 75 నిమిషాల టైం ఉంటుంది. అక్కడ ఏ పార్టీ రెండు కలుపుతారు ఇక్కడ. అదే పార్టీ అయితే జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది, 75 క్వశ్చన్స్ 75 మార్కులకు ఉంటుంది. మరి జనరల్ ఫారెస్ట్రీ కానీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కానీ సిలబస్ కూడా మాకు పూర్తి డీటెయిల్స్గా ఉంది, దాన్ని ఇంకొక వీడియోలు చేయడం జరుగుతుంది నేను. మరి మొత్తం అయితే మాత్రం మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి తీసుకుంటే మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల్లో మనం ఈ యొక్క ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్ ఎగ్జామ్కు క్వాలిఫై చేస్తారు. మరి మెయిన్ ఎగ్జామినేషన్లో మళ్ళీ మనకు 4 టాపిక్స్ ఉంటాయి. అందులో మొట్టమొదటిది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో దీన్ని కూడా మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు, జనరల్ తెలుగుకు ఉన్నారు, జనరల్ ఇంగ్లీష్ కూడా మనకు ఉన్నారనమాట. సో జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. మరి జనరల్ తెలుగు కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం మీద అయితే మాత్రం మనకు జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు 100 మార్కులకు 100 క్వశ్చన్స్ 100 నిమిషాలు. ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే అని భావించండి. ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే, ఇక మార్కును ర్యాంకులకి తీసుకునే అవకాశమే లేదు. మరి రెండోది ఏమంటే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి ఏమైతే ఉందో అక్కడ అదే మార్క్ ఇక్కడ మళ్ళీ మనకు ఉంటుంది. అక్కడ 75 మార్కులకు ఉంది, ఇక్కడ మనకు 150 మార్కులకు ఉంది, డబుల్ చేసిన జరిగింది. సో జనరల్ సైన్స్ అండ్ జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ మెంటల్ ఎబిలిటీలో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల టైం ఉంటుంది. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ కూడా మనకి ఎంత 150 మార్కులకు క్వశ్చన్లు, 150 మార్కులు, 150 నిమిషాల టైం ఉంటుంది. తర్వాత నాలుగోది ఏమంటే జనరల్ ఫారెస్ట్రీ. సో జనరల్ ఫారెస్ట్రీలో కూడా మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్కులకు ఉంటుంది, 150 నిమిషాల టైం ఉంటుంది. మొత్తం ఇది అయితే మాత్రం ఇది ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రం కాబట్టి దీన్ని తీసుకోరు. 150, 150, 150 మొత్తం 450 మార్కులకు. సో 450 మార్క్స్కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క మార్క్స్ తర్వాత ఎన్సీసీ మార్కును అంటే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత 100 దగ్గర చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎన్సీసీ మార్క్ యాడ్ చేస్తారు. చేసి మనకు మెరిట్ లిస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందన్నమాట. సో ఇది మనకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అంటే సిలబస్ పెట్. మరి సిలబస్ ఏముంటుందంటే ఇది ఎందుకంటే మనకి ఎక్కడ జనరల్ తెలుగు చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలి, జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, జనరల్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తానన్నమాట. మరి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అయితే మాత్రం ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది, కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ కోచింగ్ అయితే మీరు రావచ్చు. టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు అతిథితో కోచింగ్ చేయడం జరుగుతుంది అనమాట. గతంలో చాలామందికి మనకి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి ఇప్పుడే చాలామంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారనమాట. సో మీరు కూడా వాళ్ళతో భాగస్వాములు కావాలనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కి మీరు రావచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080880 మీరు కాల్ చేయండి. ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగా కష్టంగా ఉంది అంటున్నారు. అటువంటి వాళ్ళు ఇక్కడికైతే మాత్రం మీకు మంచి ఫెసిలిటీ మనం కల్పిస్తున్నాం. హాస్టల్ ఫెసిలిటీ ఉంది, స్టడీ అవర్స్ ఉంటాయి, లైబ్రరీ ఫెసిలిటీ ఉంది. మరి మన క్లాసెస్ అయితే మాత్రం ఆఫ్లైన్ క్లాస్ 8:30 నుంచి 1 వరకు ఉంటుంది, మరి 2 నుంచి 5 వరకు ఉంటుంది. తర్వాత స్టడీ అవర్స్ లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో హాస్టల్ ఫెసిలిటీ కూడా మనకు ఉందన్నమాట. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రకాలుగా పోటీ పడవచ్చు. ఈ యొక్క సిలబస్ ఏమైతే ఉందో ఆ యొక్క సిలబస్ మ్యాక్సిమం రైల్వే ఎస్ఎస్సీలో కూడా ఉంది కాబట్టి మీరు మల్టీగా ప్రిపరేషన్ కొనసాగించుకోవచ్చు అనమాట, ఇబ్బంది లేదు. కాబట్టి ఈ యొక్క అర్హతలు ఎవరికైతే ఉన్నాయో మీరందరూ కూడా, ఎందుకంటే ఇది ఎక్సలెంట్ జాబ్ అండి, చాలా 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 మంచి జాబ్. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది అత్యద్భుతమైన జాబ్ అనమాట. మంచి రెప్యుటేషన్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది. మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఈవెన్ డిఎఫ్ఓ స్థాయి కూడా పోవచ్చు అనమాట. మీరు అటువంటి మంచి అద్భుతమైన అవకాశం మీకు కల్పిస్తుంది అనమాట ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీరు యొక్క అవకాశం వినియోగించుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. త్వరలోనే ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మీద సిలబస్ మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం చూస్తుంటే మనకి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.